వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా ఇవ్వండి. ఈ 5 దినాలు ఎపిసోడ్ సహకారులు లేరు. ఎవ్రీడే, ప్రతిదినము మీరు సహకారాలను ఇస్తే మేము ఈ పరిచర్యలు చేయగలుగుతాం ప్రభు. కానీ మీరు మమ్మలను ఆర్థిక అవసరతలలోనికి తీసుకెళ్ళి ఉంచారు. ఇది ఎంతో అవసరమైనది ఇప్పటి నా కాలపు పరిచర్యకు. ఈ కృపావరం కొరకై మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. You have a great plan towards us, and implementing the same with your mighty grace and knowledge. మీకు కృతజ్ఞతలు ప్రభు. ప్రభు, ఈ సమయంలో వాక్యం వింటున్నవారు వాక్యమును గ్రహించుట నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 9వ అధ్యాయం మీ ముందుంచుకోండి. పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఇశ్రాయేలీయులను గుర్చిన తన హృదయ వేదన, వారి రక్షణ కొరకైన వేదన రాసుకుంటూ, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఇశ్రాయేలీయులు అందరూ ఇశ్రాయేలీయులు కారు. స్టేట్మెంట్ కాంట్రడిక్టరీ. తర్వాత నేను వివరిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. తర్వాత వారు ఎడబాటు కాలమున క్రీస్తు యొక్క సంఘాన్ని ఏ విధంగా దేవుడు మధ్యలో తీసుకుని వస్తాడో, వాక్యములు ఎక్కడ రాసిందో, అన్యజనుల యొక్క రక్షణ కొరకును ఈ ఇజ్రాయేలు వారి కొరకు దేవుడే స్పష్టంగా స్వయంగా అడ్డుబండ అయినట్లుగా విశ్వాసులకు వివరిస్తూ 9వ అధ్యాయం రాయించాడు. ఈ 9వ అధ్యాయంలో సంఘము అన్యజనాంగము దేవునికి ప్రీతికరమైన అర్పణ అయ్యేటట్లుగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడని, దాని నిమిత్తము వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఎడబాటునిచ్చాడని చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ డిస్పెన్సేషన్, ఈ విభజన, కాలపరమైనటువంటి ప్రత్యేకతలు తెలియకపోతే బైబిల్ అర్థం కాదు. ద హోల్ బైబిల్, అసలు బైబిల్ చదువుతున్న వాళ్ళు అక్కడక్కడ ముక్కలు చదువుతున్నారు కదా. కొంతమంది ఆదికాండం స్టార్ట్ చేసి ప్రకటన వరకు చదివేస్తున్నారు. ఏం చదువుతున్నారు అనేది వారు గ్రహించారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏం చదువుకుంటున్నారు వాళ్ళు? హౌ టు అండర్స్టాండ్ దిస్ బుక్. ఈ పుస్తకం ఎలా అర్థం చేసుకోవాలా? ఇప్పుడు మనం ఉన్నాము,
స్వాతంత్ర్య చరిత్ర గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఎప్పటి నుండి మాట్లాడతాం? 1600 సంవత్సరాలప్పుడు ఈస్ట్ ఇండియా వర్తక కంపెనీ వ్యాపార రీత్యా వచ్చినది మొదలు పెడతారు చరిత్రకారులు. 1947 వరకు కూడాను జరిగిన సంఘటనలు, ఆ సిపాయి తిరుగుబాటు, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, జైల్స్కి వెళ్ళినటువంటి వారు, ఉప్పు సత్యాగ్రహాలు, ఇవన్నీ కూడాను మనం చరిత్రలో కవర్ చేస్తాం. ఎందుకంటే ఇట్ వాజ్ హ్యాపెన్ బిట్వీన్ 1600 to 1997. ఆ తర్వాత మనకి పార్లమెంటేరియన్ సిస్టమ్, రిపబ్లికన్ సిస్టమ్ మనం అమలు చేసుకుంటున్నప్పుడు ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ ఎవ్రీ 5 years, ఈ సిస్టంలో ఇప్పుడు మనం వెళుతున్నాం. కానీ ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక చోట మనకు ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ డిక్లరేషన్ వచ్చింది. అది ఆ టైంలో అక్కడక్కడ రాష్ట్రపతి పాలన పెడుతూ వచ్చారు. డిఫరెంట్ ఆ డిస్పెన్సేషన్ వేరు. ఇలా ఏ టైంకి ఆ టైము, ఏ పీరియడ్కి ఆ పీరియడ్, ఆ వివరం తెలిస్తేనే ఆ చరిత్ర యొక్క పరిపూర్ణమైన వివరం తెలుస్తుంది. మా నాన్నగారు సోషల్ స్టడీస్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ సోషల్ స్టడీస్. ఆ సబ్జెక్ట్లో ఆయన చాలా ఎక్స్పర్ట్. చాలామంది తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పటికీ ఆయన ఫింగర్ టిప్స్ మీద చెప్తాడు. హిట్లర్, నాజీ వాడినటువంటి ఆ చరిత్ర అంతా కూడా చెప్తా ఉంటాడు. కనుక ఆ పీరియడ్స్ తెలియాలి. అట్లాగే బైబిల్లో కూడా మీకు మనసాక్షి కాలమున ఏం జరిగింది, ధర్మశాస్త్ర కాలమున ఏం జరిగింది, కృపాకాలమున ఏం జరిగింది, 1000 ఏళ్ల పాలనలో ఏం జరుగుతుంది, రాజుల పాలన ఏం జరిగింది, బెబలోన్ హిస్టరీ ఏం జరిగింది, ఐగుప్తు కాలము ఎక్కడ ఫిక్స్ అయ్యింది, ఇవేమి తెలియకుండా ఊరికనే అక్కడక్కడ చదివి ఒక్క స్టేట్మెంట్ని తీసుకొని యాంటీ క్రిస్టియానిక్ స్టేట్మెంట్స్, కామెంట్స్ చేసేస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి ఒక క్రూరుడుగా వర్ణించే యత్నం చేస్తున్నారు. తెలియక యేసుక్రీస్తు అనగానే గాస్పుల్లో ఆయన పుట్టుక తీసుకుని సువార్తలో పుట్టిన మరియ గర్భాన ఉదయించింది తీసుకొని ఈయన బెత్లెహేము దేవుడు, ఇండియాకు దేవుడు కాదంటాడు ఒకడు. ఇంకొకడు ఈయన 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు, ఈయనకంటే మా హిస్టరీ, మా గాడ్స్ హిస్టరీ ఇంకా వెనక అంటాడు ఇంకొక ఆయన. ఇది ఫారిన్ మతం అంటాడు ఇంకొక ఆయన. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ యూనివర్సల్ అండ్ గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. ఈ బేసిక్ కూడా తెలియని వాళ్ళు మతాన్ని గురించి మాట్లాడతారు ఇక్కడ. అది విచారం. నేను చాలామంది మత నాయకులు, ఇతర మత నాయకులతో మాట్లాడుతూ ఉన్నాను. వారికి కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు బిబ్లికల్గా ఉన్న సౌండింగ్స్, డాక్ట్రిన్స్ అవి చెబుతున్నప్పుడు వారి గ్రంథాల్లో వాళ్ళు చూసుకొని ఇవి లేవు మా దగ్గర, ఈ సమాచారమే మాకు వేరేగా ఉంది, ఇట్స్ నాట్ రిటన్ ఇన్ ద రిలీజియస్ బుక్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్
అని వాళ్ళంతటి వాళ్ళు, అరే ఇది మన దగ్గర లేదే, వీ షుడ్ నో అబౌట్ ద బైబిల్. మేము చాలా తెలుసుకున్నాం అనుకున్నామండి బైబిల్ గురించి అని చెప్పి వచ్చిన వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. నేను ఇది ఉపోద్ఘాతంగా చెప్పుకొస్తున్నాను. 9వ అధ్యాయం నేను చాలా రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా అవసరం కూడా. పౌలు భక్తుడు ఈ హిస్టరీ చెబుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరు, వారి వాగ్దానాలు ఏమిటి, అసలు నిజమైన ఇశ్రాయేలీయుడు ఎవడు, ఎందుకు దేవుడు వాళ్ళని అట్లా ఉంచాడు, ఇదంతా రోమాపత్రికలో పూర్తి పాఠం ఉందండి. సంఘం అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు సంఘమా? క్రీస్తు ఈ లోకానికి రాకపూర్వం సంఘం ఉన్నదా? లేదు. ఇజ్రాయేల్ సమాజం ఉన్నది. ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇవన్నీ తెలియాలా? తెలియకుండా మాట్లాడుకుంటా పోతే అర్ధరహితం అవుతుంది, అర్ధరహితం అవుతుంది. కీర్తనల గ్రంథం క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళప్పుడు, అప్పటి ఆ గత పరిస్థితులు భవిష్యత్ ప్రవచనాల సమ్మిళితం అని గద్య భాగం. కాబట్టి అది అర్థం చేసుకోవాలంటే దే మస్ట్ న్యూ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ అండ్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. అది తెలియాలండి. తెలియకపోతే ఎట్లా అర్థమవుతుంది? బైబిల్ మీకు అర్థం కావాలి అంటే యూ మస్ట్ నో ద ఇన్నర్ థాట్ ఆఫ్ ద బైబిల్ ఆఫ్ గాడ్. ఇన్నర్ థాట్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్ మస్ట్ బీ అండర్స్టాండ్. అది అర్థం కాకుండా అర్థం కాదు. చాలామంది మేము బైబిల్ చదివేస్తున్నామంటారు. చూడండి, రోమాపత్రిక 9:1 నాకు బహు దుఃఖము, నా హృదయములో మానని వేదన కలవు. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ క్రైస్ట్, ఐఎమ్ నాట్ లయింగ్, మై కన్సైన్స్ బేర్స్ మీ విట్నెస్ ఇన్ ద హోలీ స్పిరిట్ దట్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ సారో and unceasing anguish in my heart. క్రీస్తునందు నిజమే చెబుతున్నాను, అబద్ధం ఆడటం లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిస్తున్నది. నాకు బహు దుఃఖము, నా హృదయంలో మానని వేదన కలవు. ఒకటి చెబుతున్నాడు పౌలు. ఏమని చెబుతున్నాడంటే, ఐ యామ్ ఏ జ్యూ, నేను యూదుణ్ణి, కానీ when I understood the God's plan, నాకు ఏడ్పు వచ్చేస్తుంది, నాకు దుఃఖం వచ్చేస్తుంది, నాకు కన్నీరు వస్తుంది, నాకు నెమ్మది లేదు. నేను అబద్ధం ఆడలేదు సుమా, దేవుడు నాకు సాక్షి అంటున్నాడు. అరే, ఎందుకు దుఃఖం, ఎందుకు వేదన, ఎందుకు కన్నీరయ్యా పౌలు? ఎందుకంటే నా జనులు విడిచిపెట్టబడ్డారు, కానీ నా జనులు విడిచిపెట్టబడరు. మళ్ళీ ఇదే అధ్యాయంలో వాగ్దానాలు మాకున్నవి, మేమెవ్వరము కూడా నష్టపోము. యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, హూ ఆర్ ఇన్ హిస్ ప్లాన్, all Israels will be saved who are in his plan. ఆయన ప్రణాళికలో ఉన్న యూదులందరూ రక్షించబడతారు. అయినా ఓవరాల్ కాన్సెప్ట్ చూస్తే నాకు మానని వేదన, దుఃఖము, బహుదుఃఖము కలదు. ఎస్, నేను ఒక 2 దినాల క్రితం 3వ తారీఖు హైదరాబాదులో తెలంగాణ క్రైస్తవ సినగోగ్ కమ్యూనిటీ సెంటర్ హబ్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా,
భారతదేశంలో మొట్టమొదటిసారి 12 ఎకరాలలో మోర్ దెన్ 100 crores రూపాయి చేతిలో లేకుండా ఐ హ్యావ్ అనౌన్స్డ్, నేను ప్రకటన చేసి వచ్చాను. సిబి నేషనల్ ప్రెసిడెంట్గా ఈ ప్రకటన చేసిన వెంటనే అక్కడున్న రాజకీయ పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ వామపక్షాలు, ఇతరులు, టాప్ మేధావులు, ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్స్, వాళ్ళంతా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సాగర్ గారు వచ్చి ఈ హబ్ గురించి ఇక్కడ ప్రకటన చేశాడు, కానీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. పాలిటీషియన్స్ కూడాను హైదరాబాద్ని ది బెస్ట్ 10, వన్ ఆఫ్ ద 10 cities ప్రపంచంలో లెక్కేస్తున్న కాలంలో క్రిస్టియన్స్ హబ్గా ప్రపంచంలోనే దీన్ని గుర్తించడానికి ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయని నేను చెప్పాను. ఈ వచ్చిన నేను ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నానంటే, ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఆలోచన ఏంటంటే, వై అవర్ కంట్రీ is perishing still after receiving the gospel 2000 years back. అయ్యో 2000 సంవత్సరాల క్రితం సువార్త వచ్చిన ఈ భారతదేశం ఎందుకు ఇట్లా అయిపోతుంది? 130 కోట్లు, 130 కోట్ల మంది జనం ఉన్నారే, వీరంతా ఎట్లా నశించి వెళ్ళిపోతున్నారు? ఇట్ ఈస్ స్టిల్ ఎ పజిల్ ఫర్ మీ. ఇది ఇప్పటికీ కూడా ఒక చిక్కు ప్రశ్నే, కానీ ఏర్పరచబడ్డ వారి కొరకు దేవుని ప్రణాళిక ఉన్నది. అది వాస్తవం. క్రైస్తవుడు భారతదేశంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవుడు గురించి అణచబడింది సత్యం. ఓన్లీ ఇన్ తెలంగాణ 23% క్రిస్టియన్స్ ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశారు. దే కెన్ డిక్టేట్ ద గవర్నమెంట్స్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆల్ ఓవర్ ద కంట్రీ. కానీ మనం దాచబడి ఉన్నాం. ఎందుకంటే ఒక టైం, ఒక పీరియడ్, ఒక డిస్పెన్సేషన్. అదే రోమా 9 మనకు చెబుతున్నది. మానని వేదన, దుఃఖం. అయ్యో, ఇంతమంది భారతీయులు, ఇంతమంది గిరిజనులు, ఇంతమంది హరిజనులు, ఇంతమంది బహుజనులు, ఇంతమంది వెనకబడిన వారు, ఇంతమంది అగ్రవర్ణాల వారు, ఇంతమంది నాశనం అయిపోతున్నారే, నరకానికి వెళ్ళిపోతున్నారే. ఎందుకంటే అది క్రైస్తవుడికే అర్థమవుతుంది, ఇంక ఇతర మతాలకు అర్థం కాదు. వారు నరకానికి వెళుతున్నారే అనేది ఒక క్రైస్తవుడికే తెలుస్తుంది. ఎందుకంటే బైబిలే చెప్పింది. అది కృపను నిరర్ధకం చేసుకుని నరకానికి వెళ్ళిపోతున్న భారతావని గుర్చిన దుఃఖము, మానని వేదన ఒక్క నాకు కాదు, ప్రతి ఒక్క క్రైస్తవునికి భారతదేశాన్ని ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలి. అందుకే నేను చెబుతున్నాడు, ఇది పరిశుద్ధాత్మ నా యందు నా మనస్సాక్షితో కూడా సాక్ష్యం ఇస్తోంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడిగా ఉండకూడదు. యాజ్ పర్ మీ, నాకైతే ఒక ఆశ ఉంది అంటున్నాడు పౌలు. ఏమట? సాధ్యమైతే. ఎప్పుడు సాధ్యమైన ఎడల. ప్లీజ్ అండర్స్టాండ్, I myself, if were accursed, సాధ్యమైతే, సాధ్యం కాదులే పౌలు గారు, సాధ్యం కాదు. సాధ్యమైతే నేను వేరుగా ఉంటాను క్రీస్తుకి. పై అధ్యాయం అంతా సాధ్యం కాదని చెప్పి ఇప్పుడు సాధ్యమైతే అంటాడేంటండి? అంటే ఆయన మానవ మనస్సు అంత
అంతగా పరితపించేస్తోంది తన జాతి కోసం. యూదుల జాతి యొక్క రక్షణ కోసం పౌలు దేవుని నుండి, క్రీస్తు నుండి వేరుగా ఉండటానికి నేను కోరుకుంటానన్నాడు. ఒక సందర్భంలో మోషే కూడా అదే అన్నాడు దేవునితో, దేవా నా ప్రజల నిమిత్తం నేను ఎంతవరకు వస్తాను, ఎందుకంటే దేవా నాకు అవసరం లేదు ఈ పరలోకం అన్నంతగా వచ్చేసాడు. పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ rather than my personal salvation. When others all are going to hell, అందరు నరకాన్ని పోతుంటే నేను ఒక్కడ పరలోకం రానా? నో, ఆల్మోస్ట్ కమ్, అందరు రావాలి. అందుకే మోషే నాయకుడు, పౌలు నాయకుడు. అర్థమవుతుందా? దేశం రక్షించబడాలనే తపన ఎవరిలో ఉంటుందో వారిని దేవుని పక్షంగా నాయకులుగా చేస్తాడు. పౌలు యొక్క హృదయంలో దుఃఖానికి కారణం, దేవుడు తన ప్రణాళికలో కొంత సమయాన్ని, అనగా క్రీస్తు శకము 70 నుండి క్రీస్తు శకం 70th year నుండి టైటస్ యెరూషలేము పడగొట్టిన సమయం నుండి చర్చ్ భూమి మీద నుండి వెళ్ళిపోయే వరకు, అనగా ది బిగినింగ్ ఆఫ్ ది 70th week ఆఫ్ డానియల్ వరకు ఉన్న కాలమున యూదులు నిర్లక్ష్యంగా ఉంచబడతారు. దేర్ టైం టేబుల్ వాజ్ సీజ్డ్. వారి యొక్క కాలమానం నిలిచిపోయింది. ఆ పాజ్లో, ఆ కాలం యొక్క నిలిచిన కాలంలో సంఘం ఏర్పడుతుంది. అన్యజనులు రక్షించబడటం ఇజ్రాయేలీల దానిలో లేదు, వాళ్ళ అవగాహనలో లేదు. బట్ ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుని హృదయంలో ఉంది. కనుక ఈ ఒక రక్షణ యూదులకే కాదు, లోకంలో ఉన్నవారు అందరికీ దేవుడు అలౌ చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తునందు యూదులు అనుకుంటారు మేము ఒక్కడమే రక్షించబడ్డా, వాగ్దాన ప్రజలం, దేవుని ప్రజలం. కానీ వారు ఎరుగని సత్యం కూడా ఉంది. అదేమిటంటే అన్యజనులు కూడా ఆయన ప్రణాళికలో ఉన్నారు. నేను యూదేతరుణ్ణి, అన్యజనుణ్ణి, నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందరు యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరూ ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నారని తెలుసుకుందాము. సహోదరుడా, సహోదరి, నీ జాతి కొరకు ఆనాడు పౌలు యూదా జాతి కొరకు, ఇజ్రాయేలు జాతి కొరకు మోషే అయ్యో నా జాతి నశించిపోతోంది అని అంగలార్చిన మొర్దెకాయి వలె నా భారతావని కొరకు నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం ప్రార్థిస్తున్నాను, ఒక్కసారైనా ఆలోచించావా? నీ హృదయంలో మానని వేదన ఉన్నదా? చెప్పము. నీకు దుఃఖం ఉన్నదా? జనులు నశించిపోతున్నారు భారతదేశంలో. అప్పుడు నువ్వు లెగాల, సువార్త ప్రకటించాల, క్రీస్తు కొరకు నిలబడాల, దేవుని కొరకు నిలబడాల, సంఘం ఐక్యం కావాలా, సంఘం యొక్క ప్రేమ కార్యాలు రుజువవ్వాలా. అర్థమైందా? సంఘం యొక్క ప్రేమ అన్యజనులలో రక్షణార్థమై ప్రవహించాలి, త్యాగాలు ప్రవహించాలి. ఇవాళ త్యాగాలు ఆవిరైపోయాయి క్రైస్తవుల్లో. పబ్లిసిటీ స్టంట్ అయిపోయిందంత. నేను ముగిస్తున్నాను. పౌలు దుఃఖపడినట్టు, పౌలు ఏడ్చినట్లు, పౌలు కన్నీరు కార్చినట్టు, పౌలు వేదన పడినట్లు, పౌలు అంటున్నాడు క్రీస్తు నుండి నేను సాధ్యమైతే వేరుగా ఉండటానికి
శాపగ్రస్తుడైన అవటానికి ఒప్పుకుంటానన్నాడు. అంటే తన నరకానికి వెళ్ళినా పర్వాలేదు అంటాడు. సచ్ ఎ గ్రేట్ కమిట్మెంట్ ఇవాళ నీకు నాకుంటే ఇండియాని రీచ్ అయిపోతాం. నేను చనిపోయే లోపల 100% ఇవాంజలైజ్ కావాలి, 75% ప్రజలు యేసయ్యలోకి వచ్చేయాలా అని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఒక టైం పెట్టుకొని మీ ప్రార్థన మొదలు పెట్టండి. ఉజ్జీవం రావాలి. భారతదేశంలో విగ్రహారాధనతో మగ్గిపోతోంది, అంధకారంలో మగ్గిపోతోంది ఇండియా. సృష్టిని దేవునిగా పూజించే అంధత్వంలో ఉన్నది. కనుక లైట్ మస్ట్ బి షైన్ ఆన్ దర్ ఐస్. వారి కనుల మీద దేవుని వెలుగు ప్రసరించాలి, అనగా సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటన ప్రేమ క్రియ చేత సాగాలి. అది చేయుటకు ప్రతి క్రైస్తవుడు సిద్ధము కావాలి. 9వ అధ్యాయమును మొదటి వచ్చిన నుండి మళ్ళాను రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. యాక్ట్ కేబుల్కు నేను చెల్లించాల్సిన డబ్బు మాకు అనుగ్రహించండి. నాకు తెలుసునైనా నీవు నన్ను ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్ళిపోయి నన్ను భద్రపరిచారు. మీకు కృతజ్ఞతలు. ఈ కండిషన్ నాకు లేకపోతే నాకు సమస్య, నాకు ప్రాబ్లం. అందుకే మీరు నన్ను ఈ ప్రాబ్లంలో నన్ను ప్రొటెక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద అండర్స్టాండింగ్. దేవా, నన్ను కనికరించు. వాక్యం విన్న బిడ్డలను దీవించు. రుణభారం నుండి విముక్తిని చేయి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.